శుభోదయం పిల్లలు. శుభోదయం రాజ్యాంగం గారు. నేనే భారత రాజ్యాంగాన్ని నన్ను 1949 నవంబర్ 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని ముసాయిదా కమిటీ నన్ను రూపొందించింది. నేను 1950 జనవరి 26న అమల్లోకి వచ్చాను. నా గురించి మీకు ఏవో సందేహాలు ఉన్నాయని విన్నాను. మీకు ఏ సందేహాలు ఉన్నా అడగండి, తప్పకుండా తీరుస్తాను. అలాగే రాజ్యాంగం గారు. రాజ్యాంగం గారు, మీరు జనవరి 26నే అమల్లోకి రావడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఓ, ఇదా మీ సందేహం? అవును, 1930 జనవరి 26న మన స్వాతంత్ర సమరయోధులు సంపూర్ణ స్వరాజ్యం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటానికి గుర్తుగా చరిత్రలో నిలిచేలా నన్ను అమల్లోకి తీసుకువచ్చారు. అర్థమైందా పిల్లలు? అర్థమైంది రాజ్యాంగం గారు. రాజ్యాంగం గారు, నాదొక సందేహం. ఏమిటో అడగండి, తప్పకుండా చెప్తాను. మీరు మాకు అందించిన హక్కులు మరియు బాధ్యతల గురించి మాకు కొంచెం వివరిస్తారా? ఓ, తప్పకుండా చెప్తాను. ముందుగా నేను మీకు అందించిన హక్కుల గురించి చెప్తాను. స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం, అలాగే బాధ్యతలు, చట్టాలను గౌరవించడం మరియు సమాజానికి సేవ చేయడం. మీరు ఈ బాధ్యతలను మరియు ఈ చట్టాలను సక్రమంగా నిర్వర్తిస్తే మన దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అర్థమైందా పిల్లలు? అర్థమైంది రాజ్యాంగం గారు. మీరు ఈ చట్టాలను మరియు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారా పిల్లలు? నిర్వర్తిస్తాం రాజ్యాంగం గారు. ధన్యవాదాలు. పిల్లలు, రాజ్యాంగం గారు చెప్పిన సందేశాన్ని మీరందరూ విన్నారా? విన్నాం మేడం గారు. ఇంకా మీకు రాజ్యాంగం గురించి ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేవు మేడం గారు. అయితే ఇప్పుడు మనం త్రివర్ణ పతాకం గురించి తెలుసుకుందామా? తెలుసుకుందాం మేడం గారు. మరి త్రివర్ణ పతాకం గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. పిలవనా పిల్లలు? పిలవండి మేడం గారు. త్రివర్ణ పతాకం గారు, మీ గురించి మా పిల్లలు కొన్ని సందేహాలు ఉన్నాయంటున్నారు. అవి మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. శుభోదయం పిల్లలు. శుభోదయం త్రివర్ణ పతాకం గారు. నేనే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని. నా గురించి కూడా ఏవో సందేహాలు ఉన్నాయని నేను విన్నాను. అవేంటో అడగండి, తప్పకుండా చెప్తాను. అలాగే త్రివర్ణ పతాకం గారు. త్రివర్ణ పతాకం గారు, మీ గురించి మరియు మీ రంగుల అర్థాల గురించి మాకు కొంచెం వివరిస్తారా? తప్పకుండా చెప్తాను పిల్లలు. నన్ను 1921వ సంవత్సరంలో పింగళి వెంకయ్య గారు రూపొందించారు.